అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరువుకు శాశ్వత చిరునామాగా నిత్య వలసలకు నిలయంగా మారిన గుమ్మగట్ట మండలాన్ని ఆదుకోవాలనే ఒక సదాశయంతో 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆనాటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి సహకారంతో జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టుకు 968 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకున్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పనులు ప్రారంభం చేసుకున్నాం. దాదాపు 18 కిలోమీటర్లు అంటే దాదాపు 30% పనులు కూడా పూర్తి చేసుకున్నాం. దురదృష్టవశాత్తు ఒక అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావడం, 5 సంవత్సరాలు మళ్ళా ఈ పథకానికి గ్రహణం పట్టడం, రాజకీయ గ్రహణం వీడి మళ్ళా చంద్రోదయం ఈ రాష్ట్రంలో రావడం, మళ్ళా పనులు ప్రారంభం కావడం జరిగింది. ఈ మృతనదిగా మారిన వేదవతి హగరికి కొత్త జీవం పోయడానికి ఆ రోజు సహకరించిన దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఈరోజు స్వయంగా వచ్చి మరి ఈ ప్రాజెక్టును సందర్శిస్తూ ఉన్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ హోదాలో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా పనిచేసిన మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రావడం చాలా ఆనందదాయకం. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో నిత్యం రైతుల గురించి, రైతు క్షేమం గురించి ఆలోచన చేసే నాయకులు కాబట్టి రైతుకు న్యాయం చేయడానికి, రైతును అడుగడుగున ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అనేక బృహత్తరమైన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ 19, 20, 24, 29 మధ్యకాలంలో మళ్ళా కృష్ణా జలాలు భైరవాంతిప్ప ప్రాజెక్టులో చూస్తామని బలంగా నమ్ముతా ఉన్నాం. తప్పకుండా దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కూడా ఆ రోజు ఆహ్వానించి మరి వాళ్ళందరి సమక్షంలో కృష్ణానది పవిత్రమైన కృష్ణా జలాలతో భైరవాంతిప్ప ప్రాజెక్టు నిండిన తర్వాత గొప్ప కృతజ్ఞత కార్యక్రమాన్ని కూడా చేస్తామని తెలియజేస్తాం. పేదవాళ్ళు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చిన ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు తేవాలనే ఆ మహానుభావుడు వేసిన పునాది రాయలసీమకి తెలుగంగ అవ్వచ్చు, అందరినీ అవ్వచ్చు, గాలేరి నగర్ అవ్వచ్చు. ఈ 3 ప్రాజెక్టులు చూడండి. ఆ మహానుభావుడు ఇందిరాగాంధీ గారిని తీసుకొచ్చాడు, రామకృష్ణ హెగ్డే గారిని తీసుకొచ్చాడు, ఎంజి రామచంద్రన్ గారిని తీసుకొచ్చాడు. ఆయన వేసిన పునాదే ఇవాళ కాళహస్తిలో నీళ్లు తాగుతున్నా, తిరుమల కొండ మీదకి నీళ్ళు వెళ్ళినా, మద్రాసు మహానగరానికి నీళ్ళు వెళ్ళినా, రాయలసీమ ప్రాంతంలో ఈ మాత్రం మనం నీళ్లు తెచ్చుకోగలిగినా రామారావు గారు వేసిన పునాదినే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పూర్తి చేసి మరి కుప్పం దాకా నీళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ ఈ ప్రాంతానికి కూడా వచ్చే కాలువని దెబ్బతీయటం వల్ల మనకి ఈ మాత్రం ఉన్న ఇబ్బందులు వచ్చాయి. రాబోయే కొద్ది నెలల్లోనే ఆ కాలువ పనులు పూర్తి చేయాలని అటు మన సురేంద్ర కూడా ఎమ్మెల్యేగా వచ్చాడు అక్కడ కళ్యాణదుర్గంలో. ఇటు శ్రీనివాస్ గారు చాలా పట్టుదలగా ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆ డబ్బుల కోసం పనులు మొదలుపెట్టి ఇచ్చారు. తప్పకుండా ఆ పనులు పూర్తవుతాయి. కృష్ణమ్మ తల్లి ఈ భైరవాంతిప్ప ప్రాజెక్టుకే నీళ్లు తీసుకొచ్చే బాధ్యత అంద్రినేవా కాలువల ద్వారా శ్రీనివాస్ గారు చేసి తీరతారు. ఆ విధంగా చూడండి, వాళ్ళ పక్క రాష్ట్రాల్లో ఏమైపోయాయి, సిబిఐ ఎంక్వైరీలు పడ్డాయి, 68,000 కోట్లు పైగా పనులు అయ్యాయి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పట్టిసీమ 1,500 కోట్లు ఖర్చు పెడితే 50,000 కోట్ల పైగా సంపద వచ్చింది. గోదావరి తల్లి నీళ్లు కృష్ణమ్మకి ఇస్తే, అదేవిధంగా శ్రీశైలం దగ్గర నీళ్ళని మనం ఇటు అంద్రినేవాకి, ఇటు గాలేరి నగర్ తెచ్చుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా బంగారం అవుతుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో నదుల అనుసంధానంతో గోదావరి తల్లి నీళ్ళని ప్రకాశం బ్యారేజీకి ఇచ్చి కృష్ణమ్మ నీళ్ళని శ్రీశైలం దగ్గర నుంచి తీసుకురావటం వల్ల మనకి వెసులుబాటు వచ్చింది.
రాబోయే రోజుల్లో కూడా గోదావరి తల్లి నీళ్లు కూడా రాయలసీమకు తేవాలనేదే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. మీరు ఒకటే ఆలోచన చేయండి, 85లో ఇన్ని వేల కోట్లు ఉన్నాయని రామారావు గారు పనులు మొదలుపెట్టారు. సంకల్పం, ఆయన సంకల్పం ఈ ప్రాంతానికి రాయలసీమను రత్నాలసీమ చేయాలి, రాయలసీమనే హార్టికల్చర్ అప్ చేయాలని ఆ మహానుభావుడు వేసిన పునాది వల్ల 85లో ఆయన మొదలుపెట్టిన పనులు వాళ్ళు చూడండి 25లో 40 ఏళ్లలో 4 దశాబ్దాల్లో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ ముఖ్యమంత్రులు వచ్చినా ఆ పనులన్నీ కూడా పూర్తయి అందరినీ చివరిదాకా వెళ్ళింది. మనం ఇవన్నీ కూడా సప్లిమెంటరీ కాలంలో అన్నీ కూడా తెచ్చుకోగలుగుతున్నాం. చెరువులు ఈ ప్రాంతంలో ఈ భైరవాన్ తెప్ప ప్రాజెక్టు పూర్తి స్థాయిలో దగ్గర 2 TMCల పైగా నీళ్లు పెట్టుకోవచ్చు, 19,000-20,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకోవచ్చు, టూరిస్ట్ హబ్గా చేసుకోవచ్చు. చాలా ఆలోచనలు ఉన్నాయి. అట్లాగే HCL కాలువల కింద కూడా మీరు ఒకసారి ఆలోచించండి. నరసింహప్ప గారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ మీకు తెలుసు, అట్లాగే DGP రాముడు గారు తెలుసు, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన పిల్లలు తెలుసు. సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావటం జరిగింది. 10వ తారీఖు జరిగే సమావేశానికి లక్షల మంది అనంతపురం జిల్లాకి కదం తొక్కి కూటమి నాయకులందరూ కూడా వస్తూ ఉన్నారు, ప్రజలు వస్తూ ఉన్నారు, కార్యకర్తలు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, బాలయ్య బాబు అందరూ కూడా పెద్ద ఎత్తున నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసనసభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా తరలి వస్తున్నారు. వాళ్ళే 10 లక్షల అప్పు చెప్పి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి. ఇన్ని కష్టాల్లో కూడా మొదటి నెలలోనే 7,000 ఇచ్చి పేదవాళ్ళని, వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగుల్ని ఆదుకున్నాం. 4,000, 6,000, 10,000, 15,000. అట్లాగే తల్లికి వందనం, బిడ్డ 2, 3, 4, 5, 6 బిడ్డలు ఉన్న వాళ్ళకు కూడా తల్లికి వందనం డబ్బులు ఇచ్చాం. స్త్రీ శక్తి 1 కోటి మంది మహిళలు ఇవాళ బస్సులు వెళ్ళి ఆర్థిక శక్తి వాళ్ళ పట్టణాలకి, నగరాలకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన కూరగాయలు తెచ్చుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన మన ఎన్డిటి ఆర్డిటి మన ఆర్డిటి హాస్పిటల్ బాలింతలో మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళకి ఎంత ఉపయోగం జరుగుతూ ఉంది. 150 రూపాయలు అనంతపురానికి వెళ్ళాలంటే మరి రాయదుర్గం నుంచి 150 రూపాయలు అవుతుంది, ఇక్కడ నుంచి 200 అవుతుందా? మరి చూడండి, మరి 200 రూపాయలతో వెళ్ళి 200 రూపాయలతో వచ్చి ఆడకూతురు కుటుంబానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా మరి ధైర్యంగా స్త్రీ శక్తి 1 కోటి మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చుకుంటా ఉన్నారు. అలాగే అన్నదాత రైతాంగానికి కూడా 7,000 మొదటి విడత ఇచ్చాం. మళ్ళీ 2వ విడత, 3వ విడత కూడా తయారవుతున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఎన్నో 10 లక్షల కోట్లు తీసుకొచ్చి వాళ్ళ పరిశ్రమలు తీసుకొచ్చి అన్నీ ప్రారంభం చేసి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఇండస్ట్రియల్ హబ్గా కియా చూడండి, కియా పెట్టినప్పుడు మమ్మల్ని అందరూ ఎగతాళి చేశారు. కియా వస్తుందా ఇక్కడికని ఎగతాళి చేశారు. ఇవాళ కియా కార్ల ఫ్యాక్టరీ అనుబంధ పరిశ్రమలో 5 ఏళ్లలో అనుబంధ పరిశ్రమలో కూడా బెంగళూరు ఎలగొట్టేశాడు, మెడ్రాస్ ఎలగొట్టేశాడు. మళ్ళీ అవన్నీ కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం డిఫెన్స్ కావచ్చు, సోలార్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, రాయలసీమ ప్రాంతం చాలా పెద్ద ఎత్తున హార్టికల్చర్ హబ్గా రాబోయే రోజుల్లో ఇటువంటి సమర్థులైన నాయకులు, సీనియర్ నాయకులు ఈ ప్రాంతానికి ఉంటాం. మనందరం కూడా గర్వకారణం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.